ఈరోజు తిరుపతిలోని అంకాలమ్మ దేవాలయం పాలక మండలి చైర్మన్ మరియు సభ్యుల చేత ఆలయ ఏవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దేవాలయ పాలక మండలి అధ్యక్షులు మోహన్ రాయల్, సభ్యులు దస్తగిరిని, భాగవతుల జయలక్ష్మిని, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ తూర్పు మండల అధ్యక్షుడు ఆదం అనిల్ రెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత్ హరినాయుడు, బీజేపీ జిల్లా ఎస్సీ మోక్ష నాయకులు మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి తదితరులు సభ్యుల్ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాలక మండలి సభ్యులందరూ కూడా తిరుపతిలో ప్రఖ్యాతిగాంచిన పురాతన ఆలయం అయిన అంకాలమ్మ దేవాలయం అభివృద్ధి కృషి చేయాలని కొనియాడారు. बहुस्वरूपन्ते महागात्मालक्ष्मी महाधरस्वती ब्रह्मेन्द्र गंगाधरहां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्न बहुस्वरूपन्ते महागात्मालक्ष्मी महाधरस्वती ब्रह्मेन्द्र गंगाधरहां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्न ओं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि नमस्तवाक्षयार्थं श्रेयं कालपरमेश्वर परमं भावनुभादोदकं स्वं नवजदाहत्पदशेन्द्रेन्द्रदृष्टदे ओं सहस्रदेवं वैश्वानरं वैश्वं पदां वैश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः आदिस्वेन्द्रजे प्रतिष्ठते धनं धान्यं बहुपुत्रं संवत्सरं दीर्घमायो వెనకరా నాయుడు గారు గోపన్న ఒక్క నిమిషం గోపన్న చూడ గోపన్న గోపన్న నువ్వు అంటే తిరుపతిలో ప్రసిద్ధి చెందిన అంకాల పరమేశ్వరి దేవాలయం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దానిలో భాగంగానే మేము ఇక్కడికి ఇచ్చేసి పాలక మండలి సభ్యులకి, చైర్మన్కి ప్రత్యేకంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశాము. మా భారతీయ జనతా పార్టీ నుంచి
పాలక మండలి సభ్యులుగా దస్తగిరి రెడ్డిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జనసేన పార్టీ నుంచి మా మిత్రుడు శ్రీనివాస్ గారి భార్య భాగవతులు జయలక్ష్మి గారికి ఇచ్చినందుకు మాకంతా ఎంతో సంతోషంగా ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అంకాల పరమేశ్వరి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటే మనకి ఎంతో శుభాలు జరుగుతాయి. అలాంటి గుడికి పాలక మండలి సభ్యులుగా మా స్నేహితులకి ఇచ్చిన దానికి వారందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఈ ఆలయ ప్రాచుర్యాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.